పెట్టు మళ్ళీ అని వస్తావు. సో ఇప్పుడు వచ్చేసి ఛాలెంజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ హ్యాండ్ తోనే ఒక వర్డ్ రాస్తారు. అది మనం గెస్ చేసి ఇక్కడ పెన్ లో రాయాలి. వాళ్ళు రాసే ముందు అది ఆల్ఫాబెట్, యానిమల్ నేమా, ఫ్రూట్ నేమా, ఏదైనా ఫుడ్ నేమా, ఆర్ ఎల్స్ ఎవరిదైనా నేమా, సెలబ్రిటీస్ నేమా, అట్లా. మన నేమ్ కూడా అయి ఉండొచ్చు, నీ నేమైనా కూడా అయి ఉండొచ్చు. ఓకే, మా అన్నదైతే శివ అని రాస్తా, నాదైతే శిరీష అని రాస్తా. ఓకే, విజయ్ శివ రాస్తా. విజయ్ ఏంటి? ఓకే ఓకే ఓకే, కేశవారు అర్థమైపోద్ది. పెన్ను వరకు అయితలేదు. కామ్ నై కర్తే. హిందీ వద్దు సార్, సారీ, హిందీ మాట్లాడి వెయిట్ గైస్ తీసుకొస్తా. ఫోన్ ధ్యాన్ రఖో. అంటే హిందీ వాళ్ళకు రీచ్ అవుతుందని మాట్లాడుతుంది. పర్లేదు, ముందు మన తెలుగు వాళ్ళు చూస్తారు. తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ తెలుగు వాళ్ళు చూస్తారు కాబట్టి నథింగ్ మోర్ దెన్ ఇంగ్లీష్ మాట్లాడకూడదు. మనం బిగ్ బాస్ లాగా. Don't compare our videos to Big Boss because of अलग है. సో గైస్, మీకు ఇక్కడ నేమ్స్ కనిపిస్తున్నట్లేదు తెలియదు కానీ కనిపించట్లేదు. కేశవ, శిరీష. ఓకే, ఫస్ట్ నేనా నువ్వా? ఐ విల్ డు ఫాస్ట్గా. ఎంత 1 minute టైమర్ పెట్టుకోవాలి. ధీరే ధీరే జల్దీ జల్దీ ధీరే అంటే స్పీడ్ గానా ఫాస్ట్ గానా? 2 minutes టైమర్ గైస్. సో మనం 2 minutes టైమర్ పెట్టేసుకుందాం. ఎంత రాస్తారు? పెడుగుతారు ఇక్కడ అసలే నా చొక్కా పాడైపోతుంది. టైమరా 12:30 పెట్టి. ఓ సార్ టైమరా కదా, నేను అలారం జస్ట్ 2 minutes. సిర్ఫ్ 2 minutes, 2 minutes మాత్రమే. జస్ట్ 2 minutes లో నువ్వు ఫాస్ట్ రాయాలి. ఫాస్ట్ రాయాలా? బ్యాక్ సైడ్ రాయవా? ఎంత రాయాలి? బ్యాక్ సైడ్ జస్ట్ హ్యాండ్ తోనేనా పెన్ తోనే? పెడతావు ఇందాక ఇన్హేలర్ ఇచ్చావు. ఇన్హేలర్ తో రాస్తావా? కొంచెం బాగుంది అంటే. ఓకే గైస్, ఫస్ట్ నేను రెడీ. అంటే గెస్ చేయాలా? నేను గెస్ చేసి ఇక్కడ పేపర్లో రాస్తా. ఎన్ని కరెక్ట్స్ అయితే అన్ని. వర్డ్ నువ్వు ఫస్ట్ చెప్పాలి. టైం స్టార్ట్స్ నౌ. మీకు తెలుస్తుందా? అస్సలు తెలియట్లేదు. ఇక్కడ రాయి. మరి కిధర్ హై? ఇక్కడ. ఎక్కడికి? ధ్యాన్ సే రఖో. వర్డా? వర్డ్ అంటే యానిమల్ నేమా ఏంటిది? అది ఒక తిట్టు. తిట్టు ఐ మీన్ వర్డ్ ఆఫ్ బ్యాడా? అంటే బ్యాడ్ అంటే బ్యాడ్ బూత్ కాదు. యాక్చువల్లీ బ్రహ్మానందం గారు ఎక్కువ వాడతారు. ముని ఇంటి కూడా ఇచ్చా. నీ అమ్మ. నీ అమ్మగా వాడరా? మరి ఏంటి? రై వేస్ట్ కాదు, ఆయన ఐకానిక్ వర్డ్. జేతో స్టార్ట్ అవుతుంది. ఐకానిక్ వర్డ్, చాలా ఫేమస్ ఆ వర్డ్. జేతో స్టార్ట్ అవుతుంది. జోకర్. జోకర్ కాదు, అది ఒక తిట్టు కానీ బూత్ కాదు. జేతో స్టార్ట్ అవుతుంది. బ్రహ్మానందం గారు ఎక్కువగా యూజ్ చేసేది. నువ్వు వేరేదిరా. అది కాదు. రాకేష్ మాస్టర్ కూడా. అది కాదు, ఆల్రెడీ అయిపోయింది. నాకు 55 seconds ఉంది. ఓకే, మొత్తం వేస్ట్ చేస్తా. లెటర్. ఎస్. ఫస్ట్ ఇందాక రాసింది చెప్పచ్చా? హెచ్. పి. టీ. ఎఫ్. ఆల్ఫాబెట్స్ కాదు, నేమ్స్ కూడా రాయొచ్చు. జి.
వర్డ్. అయిపోయింది. సో టోటల్ 6 కరెక్ట్ చెప్పా గైస్. ఓకే ఇప్పుడు నీది. బాగా ఇప్పుడు నీ కూడా 1 మినిట్ వేస్ట్ చేస్తాను నేను. కంపల్సరీ వేస్ట్ చేస్తాను. కరెక్ట్ చెప్పితే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. అదే వేస్ట్ అయ్యే కూడా చెప్తే కదా నేను. ఓకే కనిపిస్తా. రెడీయా? టైం స్టార్ట్స్ నౌ. ఇంటికి వచ్చింది ఇచ్చాను నేను చాలా వాడా చాలా పెద్ద ఆయన, మంచి ఆయన, అమితాబ్ బచ్చన్. చాలా మంచి ఆయన. యాక్టరా, పొలిటీషియనా, క్రికెటరా? రెండు. ఎన్టీఆర్. ఎన్టీఆర్ కాదు మళ్ళా రాయరు ఒకటేసారి. నేను 2 సార్లు రాశాను నీకు. నేను అడగలేదు కదా, నేను 2 సార్లు రాయను. యాక్టర్ ఒక పొలిటీషియన్. మూడు అక్షరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగు అతనే అయి ఉండొచ్చు కదా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్. కృష్ణ గారు కాదు, నాగేశ్వరరావు గారు కాదు, సోమన్ బాబు గారు కాదు, చిరంజీవి గారు. చిరంజీవి గారు నేను రాసిన వర్డ్ కావాలి. చిరంజీవి గారు. నేను నేమ్ రాయలేదు, వర్డ్ రాసి. మెగాస్టార్. కరెక్ట్ ఆన్సర్. చూసారా? మెగాస్టార్ అంటే ఓ సారీ ఒకటి 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 ఒకటి. సూపర్ స్టార్ కాదు. పవర్ స్టార్ కాదు. మెగా పవర్ స్టార్ కాదు. బర్నింగ్ స్టార్. బర్నింగ్ స్టార్ ఎవరు? చెప్పేసాను. కాదు. వాడా? నేమ్. స్టైలిష్ స్టార్. అయిపోయింది. పర్లేదు, మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఒక్కటి రాసాం. ఈ 6 వర్డ్స్తో కలిపితే మెగాస్టార్ గారి చిరంజీవి గారి ఒక్క వర్డ్. సెల్యూట్ టు మెగాస్టార్ చిరంజీవి గారి బాస్. సో నేను ఇప్పుడు రాసింది అయితే అల్లు. ఐకాన్ ఆఫ్ డాన్స్ అని చెప్తే ఇది చెప్పేసేవాడిని, అందుకే చెప్పలేదేమో. అల్లు అని రాశాను, వాళ్ళ ఇంటి పేరు రాశాను. దట్స్ నాట్ అది కాదు, నేను మెగాస్టార్ చిరంజీవి ఐకాన్ ఆఫ్ డాన్స్ అట్లా చెప్పకూడదు కదా, అట్లా చెప్తే నువ్వు గెలుపుతావు కదా. సో ఇది మొత్తం 2 రౌండ్స్ కింద జరుగుతుంది. సెకండ్ రౌండ్ నువ్వు నా టైం వేస్ట్ చేయకుండా ఉంటే నేను టైం వేస్ట్ చేయను. సో టైం స్టార్ట్స్ నౌ. జీ. మళ్ళా రాయాలా? 9 అంటే అసలు అది ఏంటిది? ఆల్ఫాబెట్ నెంబర్ 9 అయితే కాదు. 8 కాదు. 6 ఇది ఒక ఫేమస్ నేమ్. జాగ్రత్త ధ్యాన్ సే సును, జాగ్రత్తగా విను. చాలా ఫేమస్. డిప్యూటీ సీఎం. నేను సినిమా యాక్టర్ చెప్పలేదు. మరి ఏంటిది? క్రికెటర్. ఎంఎస్ ధోని. కానీ ఎంఎస్ లేదు, ధోని. మహేంద్ర సింగ్ ధోని అంటారు కదా. అంత స్పేస్ లేదు ఇక్కడ ధోని. నెక్స్ట్. ఇది ఒక బాగా పాపులర్ యాక్టర్ నేము. షార్ట్ కట్ రాస్తుంది. నువ్వు చెప్పలేదు ఏందాక. తెలుగు అయితే కాదు. రజనీకాంత్ గారు కాదు. నేను కొన్ని లాంగ్వేజ్ చెప్తా, అయి ఉండొచ్చు అని చెప్పు, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను. షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖానే, బట్ నేనేం రాశాను? ఎస్ఆర్హెచ్.
SRH ఏంది SRK షారుఖ్ ఖాన్. యాక్టర్ పేరు చెప్పండి. IPL టీమ్ పేరు. ఓకే నెక్స్ట్ AP తెలుగు హీరో అయిపోయింది. వీడి విజయ్ దేవరకొండ చెప్పచ్చు. ప్లేస్ సరిపోదు. సో టోటల్గా 2 రౌండ్స్ కలుపుకుంటే నేను 9 ఆన్సర్స్ కరెక్ట్ చెప్పాను. 2 రౌండ్స్ కలిపి గైస్. యా ఇప్పుడు నువ్వు ఈ రౌండ్లో మినిమం చెప్పాలి. 9 చెప్పాలి. 9 చెప్తే టై అవుతుంది. మొత్తం 9 చెప్పావా? అవును, ఇంకో 9 చెప్తే 10 అవుతుంది. విన్. ఇంకో 9 చెప్పాలి. ఒకవేళ మొత్తం కలిపి 9 చెప్పావు అనుకో, అప్పుడు 1 మినిట్కి ఒకటి పెట్టాలి. ఓకే నేను చాలా హింట్ ఇచ్చాను నీకు. చాలా ఇచ్చావు. చాలా ఇచ్చా. అసలు నేనైతే ఎక్కడ చూడలేదు నువ్వు ఇచ్చిన హింట్స్. నాకు తెలియదు. విన్నావుగా. రెడీ టైం స్టార్ట్స్. అబ్బో నో. విరాట్ కోహ్లీ. కాదు. లెటర్ నేమ్ పర్సన్. యాక్టర్ పేరు. సూర్య, విజయ్, అజిత్, విశాల్, విక్రమ్, కమల్ హాసన్, రజనీకాంత్, NTR, అల్లు అర్జున్, వాళ్ళ ట్యాగ్ లైన్ దళపతి. కాదు. తల. కాదు. తెలుగు యాక్టర్. కాదు. తమిళ్. ధనుష్. కాదు. శివకార్తికేయన్, కాదు. విజయ్ సేతుపతి, విజయ్ దళపతి. కాదు. వాళ్ళ ట్యాగ్ లైన్ అయి ఉండొచ్చు. ట్యాగ్ లైన్ దళపతి, విజయ్ దళపతి. ఇందాక ఎట్లా రాసినట్లు మళ్ళీ మెగాస్టార్ అన్నట్టు రాసాను. సూపర్ స్టార్. సూపర్ స్టార్. సూపర్ స్టార్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. నువ్వు లేట్ చేస్తున్నావు. ఒక టీమ్ పేరు. GT, కాదు. SRH, కాదు. CSK, కాదు. IPL టీమ్. రాయ్ RCB, కాదు. SRH, కాదు. MI ముంబై ఇండియన్స్, కాదు. ఢిల్లీ, కాదు. అయిపోయింది ఆప్షన్. పంజాబ్. అయిపోయింది ఆప్షన్స్ అయిపోయింది అన్నానా. RR రాజస్థాన్. నువ్వు ఆలోచించడంలోనే టైం ఓకే అయిపోయింది. ఓకే ఓకే RCB. లాలీపాప్ ఇస్తున్నాను ఇంతసేపు. డోంట్ గో డీపర్. ఒక కంట్రీ నేమ్. ఇండియా, కాదు. అమెరికా, కాదు. చైనా, కాదు. జపాన్, కాదు. సింగపూర్, కాదు. రష్యా, కాదు. టోకియో. అయిపోయింది. నువ్వు చాలా టైం వేస్ట్ నేను చేసావు. చాలా టైం waste వేస్ట్ చేశా. చేసావు. నువ్వు చాలా టైం వేస్ట్. ఇది తొండి, తొత్తు, తొండ్ర, రాయడానికి మరి నేను పెద్ద పెద్దవి రాస్తున్నా. టైం వేస్టెడ్ ఉంది గైస్. అనుకుంటూ కూడా రాసా అక్కడ. ఆలోచించి రాసావు. చూడండి ప్రజలారా, ఇది చాలా జరుగుతున్న కుట్ర. ఇది కుట్ర. కుట్ర అంటే కుట్ర కదా, అన్యాయం. అన్యాయం. అబ్బా. పసిపిల్లని సో చేసి లాస్ట్ ఆడుకొని. ఏంటంటే ఆస్ట్రేలియా గైస్. నేను చెప్పా రష్యా తర్వాత ఆస్ట్రేలియా. నువ్వు చెప్పలే. రష్యా తర్వాత US చెప్పావు. తో సులానే వెళ్ళ. చెప్పలే. నువ్వు చెప్పేస్తావేమో అనుకున్నా, ఎందుకంటే చాలా పెద్ద నేమ్ కాబట్టి. ఆస్ట్రేలియా కంటే పెద్దనే ఇంకా ఉన్నాయి. అంటే ఉజ్బెకిస్తాన్, ఫిన్లాండ్. చెప్తా. సరే గైస్, బై గైస్. ఈ ఛాలెంజ్ విన్నా నేను. ఇంకో 50 రూపీస్ తొండి తొట్టి టోటల్. ఇప్పుడు మా అన్నయ్య నాకు 100 రూపీస్ ఇవ్వాలి. డబ్బులు లేవు. పానీపూరి తినచ్చు. డబ్బులు లేవు. ఐఎమ్ నాట్ ఏ పానీపూరి లవర్. ఐఎమ్ ఏ పానీపూరి లవర్. యూ షుడ్ గివ్ మీ మనీ. నీ వయసు ఎంత? నీ లవరా ఎంత?